హలో, వెల్కమ్ బ్యాక్. మొన్న ఫౌండేషన్ రీల్ చేశాను కదా, అదే వీడియోలో చెప్పాను నెక్స్ట్ వీడియోలో మస్కరా అండ్ లైనర్ గురించి చెప్తానని. సో ఈరోజు మస్కరా అండ్ లైనర్ గురించి చెప్పబోతున్నాను. ఇది డాజ్లర్ కంపెనీది అండ్ ఇది ప్రమోషనల్ వీడియో కాదండి, నా పర్సనల్ యూస్. నేను మొన్న కూడా చెప్పాను, ఇవాళ కూడా చెప్తున్నాను. నేను ఏదైతే వాడతానో మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. ఇది డాజ్లర్ కంపెనీది. నేను ఇది యూస్ చేయడం స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 10 years అవుతుంది. నాకు చాలా ఇష్టం. తొందరగా స్ప్రెడ్ అవ్వదు. నేను ఇలా అనుకునే అలవాటు అనమాట. బైక్లో వెళ్ళినా, బయటికి ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక్కోసారి డస్ట్ మనకు తెలియకుండా పడితే ఇలా అనేస్తాం కదా, ఇది తొందరగా స్ప్రెడ్ అవ్వదు అనమాట. అందుకని ఇది పర్సనల్గా నేను యూజ్ చేస్తాను. ఇంకా ఇది కాకుండా షూట్స్లో కూడా ఏడిఎస్ కంపెనీ వాళ్ళది లాంగ్ లాస్టింగ్ 4D ఇది ఉంది. గ్లిజరిన్ పెట్టినా పోదు, వర్షంలో తడిచినా పోదు. ఇదండి చాలా బాగుంటుంది, స్మెల్ కూడా భలే ఉంటుంది. అయితే ఇది రిమూవ్ చేయాలి అంటే కోకోనట్ ఆయిల్ కానీ లేదా మేకప్ రిమూవర్ అయితే కానీ కొంచెం టైం పడుతుంది తీయడానికి, అంత బాగుంటుంది. చిన్న దగ్గరికి వెళ్ళడానికి ఏదైనా అకేషన్స్కి మాత్రం డాజ్లర్ సరిపోతుంది, అంత వాటర్ ప్రూఫ్ మ్యాటి ఫినిషింగ్ అక్కర్లేదు. ఇంకా మస్కరా విషయానికి వస్తే మెబ్లైన్ ఇది లాంగ్ లాస్టింగ్ అండ్ చాలా బాగుంటుంది. మ్యాటి ఫినిషింగ్, వాటర్ ప్రూఫ్. ఇది కూడా రిమూవ్ చేయాలంటే కోకోనట్ ఆయిల్తోనే తీయాలి. దాంతోపాటు ఏడిఎస్ కంపెనీదే 4D మస్కరా కూడా ఉంది. సేమ్ ఇందాక చెప్పినట్టే ఇది కూడా తీయాలంటే కోకోనట్ ఆయిల్తోనే తీయాలన్నమాట. సో ఇవండి నా పర్సనల్ యూస్కి నేను వాడేవి ఈ ప్రోడక్ట్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో యూట్యూబ్ ఛానల్కి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నా ఛానల్కి. ఎవరైతే ఫాలో అవ్వలేదో ఇన్స్టాగ్రామ్కి ఫాలో అయిపోండి మరిన్ని వీడియోస్ కోసం. స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.